ఫస్ట్ అయితే రైస్ వాష్ చేసుకుని 2 టైమ్స్ అండ్ 1 అవర్ పాటు సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మష్రూమ్స్ తీసుకొని ఇవి కూడా వాష్ చేసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంతకీ రైస్ మష్రూమ్స్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మష్రూమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మష్రూమ్స్ ఫస్ట్ వాష్ చేసుకుందాము. ఈ వాష్ చేసుకోవడానికి మష్రూమ్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని అండ్ లైట్గా వాటర్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మంచిగా అవన్నీ రబ్ చేసేసి పిండితో పాటు 2 టైమ్స్ వాష్ చేసుకుని అండ్ 2 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మనకి మంచిగా ఫ్రెష్గా డస్ట్ అంతా పోతుందన్నమాట. చూసారా ఎంత ఫ్రెష్గా క్లీన్ అయిపోయాయో. నేనైతే ఎప్పుడు బటన్ మష్రూమ్సే ట్రై చేశానండి. మీరు బటన్ మష్రూమ్స్ కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ ట్రై చేసుంటే ఏవి మష్రూమ్స్ అయితే టేస్టీగా ఉంటాయో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి నేను 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఒక 4 మిర్చి తీసుకుంటున్నాను అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన 4-5 క్యాష్యూస్ తీసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి. ఇంకా పుదీనా కొత్తిమీర కావాలి. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుని క్యాష్యూస్, ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసి మగ్గనిచ్చుకుందాం. సో ఇవన్నీ మగ్గడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈలోపు కొత్తిమీర పుదీనా వేరేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదైతే హాఫ్ కట్ట కొత్తిమీర పడుతుంది అండ్ హాఫ్ కట్ట పుదీనా పడుతుంది. సో ఇవైతే చిన్న చిన్నగా ఏం కట్ చేసుకోక్కర్లేదు, పెద్దగానే కట్ చేసుకుని కడాయిలో వేసేసుకోవాలి లాస్ట్కి. సో ఇవి కూడా మగ్గిపోయి తర్వాత గ్రేవీలోకి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా జస్ట్ అలా తుంపేసుకుని వేసేసుకుంటున్నాను. అండ్ నేను ఈ రెసిపీ అయితే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి. సో చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతుందో. నేను వేసింది జింజర్ గార్లిక్ పేస్ట్ కాబట్టి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత వేసాను. అదే మీరు ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్ అయితే ఆనియన్స్తో పాటే వేసేయచ్చు. సో ఇలా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఇది కూల్ అవ్వనివ్వడానికి పక్కన పెట్టేసేద్దాం. అండ్ ఈ మిక్చర్ మొత్తం కూల్ అయ్యేలోపు మనం ఈ స్పైసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 1 టొమాటో అయితే సరిపోతుందండి. నాకైతే గ్రేవీ ఎక్కువగా ఉంది అనిపించింది. సో నేను ఇక 2 వేసాను కాబట్టి 2 అయితే నాకు ఎక్కువ అనిపించింది, 1 అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ ఎందులో అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అండ్ గీ ఈక్వల్ అమౌంట్స్లో వేసేసి హోల్ గరం స్పైసెస్ కూడా వేసేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసి అవి మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి. టొమాటోస్ కూడా మగ్గనివ్వాలి. సో ఇక్కడ ఈ టొమాటోస్ మగ్గేలోపు మనం గ్రేవీ కోసం ఇది కూల్ అయిపోయింది మిక్చర్ అంతా. సో నెక్స్ట్ ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం స్మూత్ పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు ఇక్కడ మనకి టొమాటోస్ అన్నీ మగ్గిపోయాయి. ఇక్కడ మనం ధనియాల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాము అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసేయాలి. ఈ మష్రూమ్స్ ఒక 5 మినిట్స్కి దీనిలోంచి వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది. సో ఈలోపు మనం ఎసరు పెట్టుకుందాం. సో ఎసరు కోసం నేను డబుల్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఈలోపు మనకి మష్రూమ్స్లోంచి చూసారా ఎలా అయితే వాటర్ వచ్చాయో. ఇప్పుడు మనం ఆ గ్రీన్ కలర్ పేస్ట్ ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేద్దాం. నెక్స్ట్ ఈ పేస్ట్ మొత్తం వేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగానే సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదా 1 అవర్ పాటు, ఆ రైస్ కూడా ఇందులో వేసేద్దాం వితౌట్ వాటర్. వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి రైస్ని. నెక్స్ట్ బాయిలింగ్ వాటర్ పెట్టుకున్నాం కదా ఎసరు కోసం, అది కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. 4 విజిల్స్ వస్తే చాలు. విజిల్ ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడితో మష్రూమ్ బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ నేను పన్నీర్తో బటర్ గార్లిక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను ఈ స్టార్టర్ ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫ్లేవర్. సో అదే ట్రై చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే పన్నీర్ కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్లో సాల్ట్, పెప్పర్ అండ్ కార్న్ఫ్లోర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకుని
పెప్పర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకున్న పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్నాక గార్లిక్ సన్నగా కట్ చేసుకుని అవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొరియాండర్ కాడలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్ కొంచెం బిగ్ సైజెస్లో పీసెస్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దాని తర్వాత మీకు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం బిగ్ సైజులో కట్ చేసుకుని. నేనైతే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా సాటే చేసుకోవాలి, మరి మెత్తగా కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచేసి లాస్ట్కి దించేయాలి. ఇంతే అండి, అయిపోయింది బటర్ గార్లిక్ పన్నీర్. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బటర్ గార్లిక్ పన్నీర్ అండ్ నెక్స్ట్ మష్రూమ్ బిర్యానీలో నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ వేసేసాను అనిపించింది. అండ్ మిర్చి కూడా చాలా ఘాటు ఉందండి, కొంచెం స్పైసీగా అనిపించింది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేయాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి.